అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వదిలేది లేదని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. సో మొత్తానికైతే రాహుల్ గాంధీ ప్రధాన నరేంద్ర మోదీ ట్వీట్ కి కౌంటర్ చేశారు. యు ఆర్ ద వన్ హూ హాస్ హ్యావ్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ our youth the most. You allowed and encouraged the total capture and destruction of our education system and protected every person responsible for it. The students' demands are very clear. Sack Dharmendra Pradhan and apologies to the students. Take action against those who assaulted them అని చెప్పేసి ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ కి కౌంటర్ చేశారు రాహుల్ గాంధీ. సో నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఇంకా కూడా విమర్శలు కొనసాగుతున్న వేళ ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసినటువంటి ట్వీట్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపణ చేశారు. ఇక ప్రధాని మోదీ స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు అలాగే సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ఇంపార్టెంట్ అని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆ ట్వీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరిని వదిలిపెట్టమని ప్రధాని ట్వీట్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. అయితే రాహుల్ అందుకు సంబంధించి ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ లో ప్రధాని ట్వీట్ పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే అంటూ ఆయన విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు రాహుల్. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ కూడా చెప్పి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు ఇంకా కూడా సిజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్ పై స్పందించి కొనసాగిస్తుంది. ఇంకా కూడా నిరసనలు. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత ఖచ్చితంగా వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందేనని గట్టిగా చెప్తోంది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. అలాగే విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఓవైపు సిజేపీ కూడా కోరుతోంది. ఇప్పుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్నటువంటి పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో కూడా ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లపై కూడా ఆయన తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. అయితే విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవిని రాజీనామా చేయాలని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడికి ఆదేశించినటువంటి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే విద్యార్థులపై జరిగిన దమన కాండకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ యువతకు బహిరంగ క్షమాపణలు చెప్పని కూడా చెప్పేశారు. ఒకసారి మన యూట్యూబ్ స్క్రీన్ మీద విజువల్స్ ఒకసారి చూద్దాం. What is the reason? He should apologize to the students and he should stop this nonsense of police people thrashing students. This is completely wrong. सर उनका हवाला देते हुए किरण रिजिजू ने कहा कि आज एनडीए की बैठक में प्रधानमंत्री ने कहा कि हमने त्वरित एक्शन लिया, हमने बहुत रैपिड एक्शन लिया. We are concerned. Prime Minister is concerned about the students and their future. Action was taken. 13 people were arrested. That has been briefed by The point is that this is no way to treat the young people of this country. The young people of this country do not have any opportunities. All the doors are closed. There is only one door which is open, which is the door of the competitive exam, and that door is also destroyed.
సో మొత్తానికైతే రాహుల్ గాంధీ మాట్లాడుతూ స్టూడెంట్స్ కి యంగ్స్టర్స్ అందరికి కూడా కేవలం ఒకే ఒక డోర్ ఇప్పుడు ఓపెన్ ఉండేది, అది ఎగ్జామ్స్ అని. ఇప్పుడు వాళ్ళకి అది తప్పించితే వేరే డోర్ అనేది ఓపెనే లేదు. సో అలాంటి ప్లేస్ లో కూడా ఇలా లీకేజీలు జరిగే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోయిందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి పరిస్థితి అయితే గత 10 ఏళ్లలో కూడా దేశంలో దాదాపు 152 పేపర్ లీకేజీలు జరిగినాయని, దీనివల్ల 7.5 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులు ఉగ్రవాదులు కారని, వారే దేశ భవిష్యత్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సమస్యలపై ఖచ్చితంగా వెనక్కి తగ్గేదే లేదని, ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేసే వరకు పార్లమెంట్ లోపల బయట పోరాటం ఇంకా కూడా కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ఆయన. మధ్యతరగతి పేద కుటుంబాలు కోచింగ్ కోసం కూడా లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం విద్యా వ్యవస్థను రిగిడ్ సిస్టమ్ లాగా మార్చేస్తుందని విమర్శించారు. సో మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్, స్టూడెంట్స్ పై దాడి చేసిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ కోరారు. అలాగే ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ వదిలేదే లేదని నిరసన అని చెప్పేసి రాహుల్ గాంధీ తేల్చి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేశారు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా.